సో చెవెళ్ళ సెంటర్లో మరొక నాడికి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఏం పేరు? రమేష్ అండి. వాకింగ్కి వస్తారా ఏంది? అవునండి. సాయంత్రం పొద్దుటలు చేస్తారా? మార్నింగే ఎప్పుడైనా కరోనా నుంచి అంతకుముందు చేసేవాళ్ళ రెగ్యులర్గా చేస్తాం. ఆరోగ్యం మహాభాగ్యం అంటారు. ఎస్ ఆరోగ్యంగా ఉందా? అంతా మంచి బాగుంటుంది. బాగుందా? చేరువేళ్ళ ఆరోగ్యంగా ఉందా అంటారు. చెవులు ఆరోగ్యంగా ఉంది, అన్ని విషయాలు కూడా బాగుంది. ఇట్లా పింఛన్లు వస్తున్నాయి బాగా? మంచి బాగా వస్తున్నాయి. మంచినీళ్ళు అన్ని బాగుంది. మిషన్ పడితే బాగుంటుంది మా తన. ఎమ్మెల్యే మంచిగా చేస్తుంటా? బాగా చేస్తున్నాండి. వచ్చే అవకాశం ఉందా మళ్ళీ? మళ్ళీ తప్పకుండా. ఎంత ఉంటుంది మెజార్టీ? మెజార్టీ ఎంత ఉంటుంది కానీ మళ్ళీ వాళ్ళే గెలుస్తారు. మళ్ళీ ప్రాంతీయ పార్టీలే అంతే. సార్ మేము గెలుస్తాం కాంగ్రెస్ వాళ్ళు అంటారు. అనుకుంటూ చెప్పుకుంటారు కానీ మళ్ళీ ప్రాంతీయ పార్టీలే. సౌత్లో మాత్రం అన్ని ప్రాంతీయ పార్టీలు గెలుస్తేనే బాగుంటుంది అంతే. చెప్తావు మరి ప్రజలకి ఏం చెప్తావు? ప్రజలకు ఇది మామూలుగానే ఏంటంటే మనము ఈ 60 ఏళ్ళ నుంచి బాగా ఇబ్బందిలో ఉంటేవి 10 ఇయర్స్ నుంచి బాగా డెవలప్ అయినాం కాబట్టి మళ్ళీ దీనికి వేస్తేనే మనం ముందుకు వెళ్ళగలుగుతామని నా అభిప్రాయం. కేసీఆర్ వస్తాడా? తప్పకుండా అండి. పైన బీజేపీ వస్తుంది. సో మరొక వ్యక్తిని అడిగే ప్రయత్నం చేద్దాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎట్లా ఉన్నావు? బాగానే ఉన్నాను. వస్తున్నా టీక్ టాక్ అంటావా? మస్తు. టిఫిన్ చేసినావా? మధ్యాహ్నం ఏం తినట్టు? ఇంటికి వెళ్ళినాక లంచ్ చేయాలి అంతే డైరెక్ట్. ఎట్లా ఉంది బిజినెస్? మంచిగానే ఉన్నాను. ఎట్లా ఉంది? చేయాలి ఆరోగ్యంగా ఉందా? ఉన్నది ఆరోగ్యంగానే. జరిగిందా? డెవలప్ నార్మల్ అన్న. చెట్లు గిట్లు పచ్చడి పెట్టినా మేము ఫుల్ డెవలప్ చేసినాం అంటారు. అది పైన మాటల వరకే. ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇలా నోటిఫికేషన్ చూసినావా? చూసిన. ట్రెండింగ్లో ఉంటావా పొలిటికల్? ట్రెండింగ్లోనే. మ్యాచ్ చూస్తున్నావా? క్రికెట్ మ్యాచ్ చూస్తా. వరల్డ్ కప్ గెలుస్తా ఇండియా? వరల్డ్ కప్ గెలుస్తుంది పక్క. కొడతా కేసీఆర్ కప్పు కొడతాడు మళ్ళీ? కేసీఆర్ ఎట్లయినా గెలుస్తాడు కానీ ఎమ్మెల్యే కూడా గెలుస్తాడు ఇక్కడ. చెప్పారు ఆయన పేరు? కాళ యాదయ్య. బాగా చేస్తున్నాడు కానీ సరైన గట్టి పోటీతత్వం గల వేరే వ్యక్తి ఎవరు లేరు కాబట్టి అందుకే గెలుస్తాడు. మంచి పనులు చేసాడా మరి? చేసిండు మామూలుగా, అందరితో కలిసి ఉంటాడు. అట్లా గెలిపించచ్చు. రన్నింగ్లో ఫస్ట్ వస్తాడు. నాలాంటి ఊతున్నాడు మరి. ఇక్కడ ఆ ఊతుని అడిగి తెలుసుకుందాం. ఏం పేరు బ్రదర్? హరి. ఓటక్కుందా? అంటే ఇప్పుడే చేసిన. కొత్త వచ్చిందా? వచ్చింది. ఎట్లా మరి ఓటు వేయాలంటారు, అందరూ వస్తారు నాకే అంటావు. దేన్ని చూసి చేస్తావు ఓటు? దేని చూసి అంటే ఎవరు బాగా మంచిగా చేస్తే వాళ్ళకి. ఎవరన్నా చెప్తే ఇస్తావా ఓటు? అమ్మ నాన్న అక్క చెల్లె లవర్ ఏమన్నా ఈ పార్టీకి ఏమని చెప్తే? ఎవరు చెప్తే లవర్ ఉందా? ఏం లే, అబద్ధం ఆడుతున్నా. టీవీలో ఉందని అంటే ఉంటుందిలే, అట్లా చెప్తే ఇస్తారు నాకు తెలుసు. ఎవరు చెప్పడం అవన్నీ ఏం లేదా? ఎట్లా డెవలప్మెంట్ చూస్తావా? డెవలప్మెంట్ ఎవరు చేస్తే వాళ్ళకి. డెవలప్ జరిగిందా ఇప్పుడు ఏమైనా చెవెళ్ళ? జరిగింది కొంతవరకు. ఎవరు మీ ఎమ్మెల్యే? కాళ యాదయ్య. బాగా చేసిండు కొంత. కేసీఆర్ చేసిండన్న. వస్తాడా మళ్ళీ సార్? వస్తాడు అనుకుంటున్నా. నీ మద్దతు ఉంటుందా అన్న? ఏ ఊరు మీది? మల్కాపూర్. ఎంత దూరం ఇక్కడ నుంచి? 5 కిలోమీటర్స్. 4. సార్ మళ్ళీ ఆయనే వస్తాడు అంటావు? వస్తాడు అనుకుంటున్నా నేను. మరొక వ్యక్తిని అడిగే ప్రయత్నం చేద్దాం. ఏ ఫంక్షన్ హాల్ సార్ ఇది? పోలీస్ స్టేషన్ అయితే ఉంది ఇది. ఓకే. వెంకటేశ్వర స్వామి దేవస్థానము మునిక్షేత్రము చెవెళ్ళ యందు మనం మాట్లాడుతున్నాం అన్నతోటి. ఏం పేరన్నా? షేక్ ఆరిఫ్ ఉంది. శేఖర్, ఏం చేస్తుంటారు? మేము వ్యవసాయం చేస్తాం సార్. ఎట్లా ఉంది వ్యవసాయం? మంచిగానే ఉంది. రైతు బంధు వస్తుందా? రైతు బంధు వస్తుంది. షాదీ ముబారక్ వచ్చింది ఎవరన్నా మీ ఇంట్లో? వరకు ఉంది, మా వాళ్ళకు ఉంది, వచ్చింది బాగా. సార్ మద్దతు కేసీఆర్ సార్. ఇక్కడ ఎమ్మెల్యేకి అదన్నా గెలుస్తాడు కంపల్సరీ. ఎంత ఉంటుంది మెజార్టీ? మస్తు మెజార్టీతోనే గెలుస్తాడు. పక్కానా? పక్కా. కాంగ్రెస్ వస్తుందని అంటారు కొంతమంది. అన్ని డమ్మి క్యాండిడేట్ మస్తు మాట్లాడతాడు. అంత ఏముండదు, మాటలు తప్పించి పని అన్ని మాటలే ఉంటాయి. అట్లా ఉంటే 40 సంవత్సరాలు 60 సంవత్సరాల సంచాలు చేసిన ఏం చేసిరు వాళ్ళు? కాలేదు ఇక్కడ వస్తాడు, ఏం డెవలప్ చేయలేదు అంటారు కొంతమంది. రాడు చక్కగా ఉందిగా, పనుకున్న బెడ్రూమ్లోకి పోతే మాట్లాడే వ్యక్తి అదన్నా. అందుకే ఆయన కంపల్సరీ. మరొక వ్యక్తిని తెలుసుకుందాం. ఎక్కడ వెళ్తున్నాం? ఇక్కడే మందు తెచ్చుకుందాం అనుకుంటున్నావా? లేదు, షాపింగ్కి వచ్చినా. చికెనా లేకపోతే మిర్చిలా? లేదు, మా ఇంట్లో చుట్టాలు వచ్చారు, చికెన్ తెచ్చుకోపోదాని వచ్చినావు మందు. మరి చెప్పు, ప్రాబ్లం అది కామన్ అయిపోయింది. వచ్చారు చుట్టాలంటే మా కోడళ్ళు, మేడ కోడళ్ళు అందరూ వచ్చారు. పెళ్ళి అయింది. మీ కొడుకు కోడలు వచ్చారు అనమాట? అంటే నాకు కొడుకు కూడా కాదు, మా అక్క వాళ్ళ మేడ కోడళ్ళు ఉంటారు కదా, మా అక్క వాళ్ళ బిడ్డలు మేడకు వచ్చారు. ఏం చేస్తుంటావు? నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రికార్డ్ స్టడీ చేస్తాను. చెవెల్ డెవలప్ అయిందా? డెవలప్ అయింది, పర్వాలేదు, మంచిగానే ఉంది. ఎమ్మెల్యే బాగా చేస్తున్నా? మంచిగా చేస్తున్నా, పర్వాలేదు. కేసీఆర్ కూడా పర్వాలేదు. ఎందుకంటే మేము
ఏది మాకు ఎక్కువ అంటే పాలిటిక్స్ అనేది ఎక్కువ ఐడియా లేదు కాబట్టి ఎమ్మెల్యే గెలుస్తాడా ఉన్నాయన ఆ కంపల్సరీ గెలిచారు. ఎందుకంటే మంచి క్యాండిడేట్ అనేది ఇప్పుడు కాంగ్రెస్లో అయినా సరే కానీ బీజేపీలో అయినా సరే కానీ ఒక మంచి క్యాండిడేట్ అనేది లేడు కాబట్టి ఆయన కూడా ఛాన్స్ ఎక్కువ ఉన్నది. గుర్తు ఎవరిది ఇది కారు గుర్తు కదా వస్తాడంటావు. ఏదో ఛాన్సెస్ అయితే ఉన్నాయి కొద్దిగా. సో మరొక వ్యక్తిని అడదాం. క్యా భాయ్ కైసా హై? अच्छा है साहब आप సారా చెవెళ్ళ ఎక్కడ వెళ్తున్నారు? మల్కాపూర్ మీ ఊరు? మల్కాపూర్ మాది. చెవెల కిందకి వస్తుందా? చెవెళ్ళ మండలం మాది అదే. డెవలప్ అయిందా? చాలా డెవలప్ అయింది సార్. మైనార్టీ బంద్ వస్తుందా? వచ్చింది. షాదీ ముబారక్ అన్నీ వస్తున్నాయి సార్. ఇది కాంగ్రెస్ గెలుస్తుంది అని అంటారు కొంతమంది. మరి మేమే టీఆర్ఎస్ సార్. కలయాదా బాగా చేస్తుండా? బాగా చేస్తుంది. గెలుస్తాడా? పక్కా గెలుస్తుంది సార్. కేసీఆర్ వస్తాడా మళ్ళీ? కంపల్సరీ సార్. ఎంత ఉంటుంది మెజార్టీ? మేయర్ చెప్పలేము సార్, ఎక్కువనే కావచ్చు, దానికంటే ఎక్కువ ఉండవచ్చు. సార్ 35 అంటున్నారు కదా, ఎక్కువ ఉండవచ్చు సార్. ఇది కంపల్సరీ పక్కా సార్. ఇది కూలీ జీవుల వేతనాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో వారు మరి తెలుసుకుంది. ఎవరు సార్ మీది? అల్లవాడ. చెవెళ్ళకి వస్తుందా? చెవులకి వస్తుంది. ఎట్లా ఉన్నా మీ పరిస్థితులు ఎలా ఉంది? మేము ఇట్లా కూలినాలు చేసుకొని బతకాలి అంతేనా? అంతే. మెరుగైందా మరి? ఏం లేదు. కరెంట్ బాగా వస్తుందా? కరెంట్ వస్తున్నాయి మీ సైడ్? కరెంట్ మంచిగా ఉందా? పింఛన్లు వస్తున్నాయి మీ ఇంటి వరకన్నా? మా నాయనకు వస్తుండే చచ్చిపోయాడు మా నాయన వెళ్ళదు. ఇప్పుడు ఏం లేదు. మీ ఊరు డెవలప్ అయింది ఏమన్నా? మంచిది. సర్పంచ్ బాగా చేస్తున్నాడు? సర్పంచ్ ఏం లేదు ఉండదు కానీ చేస్తాడు మంచిని. మంచినీళ్ళు బాగున్నాయి. డెవలప్ అనిపిస్తుందా మరి కేసీఆర్ వచ్చినాక? అనిపిస్తుంది. ఎట్లా చేస్తాం మీ ఎమ్మెల్యే? ఎమ్మెల్యే మంచిగా వేస్తాడు. వస్తాడా ఈసారి? వస్తాడు. ఎంత మెజార్టీ ఉంటుంది? ఎంత అని చెప్పలేము కానీ ఆయన వస్తాడు మళ్ళీ. మరొక కాక ఉన్నాడు. ఇక కాకనాడ తెలుసుకుందాం. ఏం పేరు కాక మీ పేరు? మొహమ్మద్ గౌస్. ఏం చేస్తారు మీరు? వ్యవసాయం. ఎట్లా ఉంది? అయితే మంచిగా ఉన్నది. ఇప్పుడైతే నడుస్తుంది. పెంచిన మంచిగా పెన్షన్లు అని ఇస్తున్నాడు. కేసీఆర్కి ఎట్లుంటుంది పరిస్థితి? మంచిగా ఉన్నది. గెలుస్తాడా? రేషాటి పొజిషన్ ఉన్నది. మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే కూడా వస్తుంది. ఏం పేరు ఆయన పేరు? కలేదానా? కలే. ఏ గుర్తు? అదే కారు గుర్తు. వస్తాడంట. మరొక వ్యక్తిని అడుగుదా. ఏం పేరు కాక? రాజు. చేవెళ్ళలో ఉన్నాం. చేవెళ్ళ సెంటర్ బస్ స్టాప్ ముందర ఉన్నాం. ఇక్కడ వచ్చే వాళ్ళని అందరూ కూడా అడుగుతున్న ప్రయత్నం చేస్తున్నాం. రాజు బ్రదర్ ఉన్నాడు. ఏం చేస్తాం మీరు? నేను బార్బార్. ఎట్లా ఉంది మీ పరిస్థితి? పరిస్థితి ఏముంది, బీసీ లోన్ పెట్టుకున్నాం. ఆ లోను మాకైతే రాలేదు. కరెంటు మీకు 100 యూనిట్లు ఫ్రీ అని చెప్పారుగా. ఆ కరెంటే ఇచ్చిండు. కరెంటే ఉందని సరిపోవట్లేదు. అది సరిపోతుంది. ఏం చేయాలి కేసీఆర్ మీకు? ఇప్పుడు కొంతమందికి అవి బీసీ లోన్లు ఇచ్చిండు. ఈ చేవల మండల రావులపల్లికి రాలేవు. రావులపల్లి నేను ఒక్క బార్బర్ షాపే ఉంది, నాకు రాలేదు. అట్లా అని చెప్తున్నాను అంతే. మరి ఎమ్మెల్యేకి ఇస్తా సపోర్టు? ఎస్. ఇది కాంగ్రెస్ వాళ్ళు మేమే గెలుస్తామని చెప్తున్నారుగా. కొంతమంది కాంగ్రెస్ కూడా బాగుందని అంటారు. మరి టీఆర్ఎస్కి ఇస్తా. ఏ గుర్తుంది? కారు గుర్తు. ఎవరు కేసీఆర్ని చూస్తావా కాలయాదని చూస్తావా? ఇద్దరిని చూస్తా. మీ పేరేనా? నా పేరు శ్రీకాంత్. ఎట్లా ఉంది బిజినెస్? పర్లేదు, అంతా బాగానే ఉంది. చెవెళ్ళ డెవలప్ అయిందా? ఇప్పటికైతే టీఆర్ఎస్ నుంచి అంతా మంచిగా ఉంది. ఇప్పుడు ఆయన ఒపీనియన్ ఆయన చెప్పిండు, మా ఒపీనియన్ చెప్తున్నాం. టీఆర్ఎస్ నుంచి అయితే మంచిగా ఉంది. మీకు ఏమేమి చేసింది టీఆర్ఎస్? అరే ఇప్పుడు అన్నీ ఇప్పుడు ఎవరికి పేదలకు పింఛన్ వస్తుంది. ఇంతకుముందు ఎవరికి రాకుండే. చెప్పింది 100%లో 90% అయితే బరాబర్ వస్తుంది. 90% వస్తుంది. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ముసలోళ్ళు ఎంత తిప్పలాటోలో ఇప్పుడైతే ఆయన దిక్కిన మంచిన ఊరు. అది మెయిన్. కేసీఆర్ గెలుస్తారు సార్? పక్కా గెలుస్తాడు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే? ఇక్కడ ఉన్న 99% గెలుస్తాడు. ఇక్కడ ఉన్న ఆయన మెజార్టీ అయితే బాగానే ఉంటుంది అన్న. పోయినసారి కొద్దిగా ఎక్కువనే ఉంటుంది. ఇప్పుడు